మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్. వృషభ సూర్యుడు అంటే వృషభ సంక్రమణము అంటే వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నటువంటి సమయం ఇది. అంటే మనకు మకర సంక్రాంతి ఏ విధంగానైతే అనుకోవడం జరుగుతుందో వృషభలోకి సూర్యుడు వెళ్ళేటువంటి సందర్భంలో వృషభ సంక్రమణము అనేటువంటిది మనకు చెప్పడం జరుగుతున్నది. కొన్ని చోట్ల ఈ యొక్క వృషభంలోకి సూర్యుడు వెళ్ళేటువంటి దానిని పండుగ వాతావరణంగా కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి యొక్క వృషభ రాశిలోకి సూర్యుడు వెళ్ళడం వలన మన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి షార్ట్కట్లో తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. ముందుగా మేషరాశి అంటే మనకు ఇప్పటిదాకా మేషరాశిలోనే సూర్యుడు ఉన్నాడు కనుక ఈ లాస్ట్ 1 మంత్లో ఖచ్చితంగా భార్యాభర్తలకు అయితే గొడవలు జరిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. మరి ఇప్పుడు 2వ స్థానంలోకి ఈ యొక్క సూర్యుడు వెళుతున్నాడు అంటే 2వ స్థానంలో మనకు అధిక డబ్బు ఖర్చు కావచ్చును, నేత్ర సంబంధిత ఇబ్బందులు కావచ్చును, శిరోవేదన, అదేవిధంగా లాభాలు మందగింపు, మీరు మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా మనకు 8వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కనుక గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు కావచ్చును, విరోధాలు, అదేవిధంగా విచారము, శత్రుబుద్ధి, ప్రయాణాలలో ప్రమాదము, మనశ్చింత ఇవన్నీ కూడా గోచరిస్తున్నవి కనుక ఖచ్చితంగా మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట మనకు వృషభ రాశి వారు మన వృషభంలోకే ఈ యొక్క సూర్య భగవానుడు వస్తున్నాడు కనుక ఈ విషయాన్ని కూడా గమనించండి. మరి వృషభంలోకి ఈ యొక్క సూర్య భగవానుడు రావడం చేత లగ్నంలో సూర్యుడు మరి ఎట్లా ఉంటుంది అంటే సంచార యోగం కావచ్చును, అనారోగ్యము కావచ్చును, వేల తప్పినటువంటి భోజనము, ఆ వ్యవహార మాంద్యము కావచ్చును, కాస్త వైరము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా కలత్ర సమస్యలు, భార్యాభర్తలకు గొడవలు జరిగేటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు, ఇంకా సంతాన ఇబ్బందులు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్యము ఇవన్నీ కనబడుతున్నవి కనుక వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట మిథున రాశి వారు మన మిథున రాశి వారికి 12వ స్థానం అవుతున్నది కనుక మరి 12వ స్థానంలో యొక్క సూర్యుడు రావడం చేత అనవసర ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, అదేవిధంగా సమీప బంధు నష్టాలు, ఉష్ణ సంబంధ వ్యాధులు, ధన నాశనము. ఇంకా చూసుకున్నట్టయితే మరి 6వ స్థానము కార్య సానుకూలత, లక్ష్య సిద్ధి కావచ్చును, శారీరక సౌఖ్యము, ధన సమృద్ధి, అనారోగ్యము ఇవన్నీ కూడా గోచరిస్తున్న శత్రు వృద్ధి జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కనుక మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట కర్కాటక రాశి వారికి 11వ స్థానం అవుతుంది కనుక వ్యాపార వృద్ధి, సుఖ సంతోషాలు కావచ్చు, శుభకార్య నిర్వహణ, అదేవిధంగా స్థిరాస్తులలో లాభము, ధనాదాయము గోచరిస్తున్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరి అదేవిధంగా ఈ యొక్క సూర్య భగవానుడు 7వ దృష్టి ఉంటుంది కనుక వీరికి పంచమాతవు ఏమిటి అంటే మనకు నమ్మక ద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ధన నష్టము, శత్రువుల వలన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నవి, ఆలోచన హీనత కూడా గోచరిస్తున్నది. కాస్త జాగ్రత్తగా ముందుకెళ్ళండి. అటు పిమ్మట సింహరాశి వారికి మీకు 10వ స్థానంలో ఉండడం చేత 10వ స్థానం కార్యసిద్ధి, అదేవిధంగా కుటుంబంలో శుభములు, మహనీయుల కలయిక కావచ్చును, శారీరక సౌఖ్యం కావచ్చును, సంఘంలో గౌరవ మర్యాదలు గోచరిస్తున్నవి, కాస్త జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా గోచరిస్తున్నవి. జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు. ఇంకా మరి యొక్క సింహరాశి వారికి 4వ స్థానం కనుక కొంచెం మీరు పనిచేసే చోట ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, అదేవిధంగా మానసిక ఆందోళన, కుటుంబంలోనే కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక అటు పిమ్మట కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి 9వ స్థానం అంటే మనకు అకార వైరం కావచ్చును, ధన నాశనము, మనోవ్యాకులత, అనుకున్నటువంటి పనులకు ఆటంకాలు జరిగేటువంటి ఛాన్సెస్ అయితే గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా మానసికోల్లాసము, శారీరక సుఖము, ఇష్టకార్య సిద్ధి, సంతృప్తి కరమైనటువంటి విషయాలు, అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కాస్త వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట తులారాశి వారిని చూసుకున్నట్టయితే మరి వీరికి 8వ స్థానంలో ఈ యొక్క సూర్యుడు రావడం చేత గర్భ సంబంధ అనారోగ్య సమస్యలు అంటే స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, విరోధాలు ఏర్పడము, విచారము, శత్రువృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు, మనశ్చింత. కాస్త ప్రయాణం చేసేటప్పుడు ఆలోచించుకొని ప్రయాణం చేయాలి. ఇప్పుడు సూర్యుడు అష్టమంలో ఉన్నాడు కనుక కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
అష్టమం నుండి 2వ స్థానాన్ని చూస్తున్నాడంటే మాట వలన ఇబ్బందులు కలుగుతాయి కనుక ఇంకోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది. తులారాశి వారికి అధిక వ్యయము, వీరికి కూడా శిరోవేదనలు, నేత్ర సంబంధిత ఇబ్బందులు, ఇంకా లాభాలు మందగింపు, మోసము, ఎవరో మిమ్మల్ని మోసం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట వృశ్చిక రాశి వారికి మీకు 7వ స్థానం అవుతున్నది కనుక కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతాన భేదాలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్యము కనుక తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. లగ్న దృష్టి కూడా ఉంది కనుక మీకు కూడా వైరాలు మొత్తం మీద వేల తప్పిన భోజనము, భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు అయితే ఉన్నది. వృశ్చిక రాశి వారు డేంజర్ జోన్, చాలా జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట ధనస్సు రాశి వారికి మీకు 6వ స్థానంలో ఉంది కనుక కార్య సానుకూలత, లక్ష్య సిద్ధి, శారీరక సౌఖ్యము, ధన సమృద్ధి, అనారోగ్యము, ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే మీకు 12వ స్థానంలో ఉండడం చేత అనవసర ప్రయాణాలు, ప్రాణాపాయ సూచన, సమీప బంధు నష్టము, ఉష్ణ సంబంధ వ్యాధులు, ధన నాశనం అయితే గోచరిస్తూ ఉన్నది. మరి మకర రాశి వారిని చూసుకున్నట్టయితే మకర రాశి వారికి వీరికి పంచమాతు గురువు సూర్యుడు కలిసి ఉండడం చేత మరి నమ్మక ద్రోహం కావచ్చును, ధన నష్టము కావచ్చును, శత్రువుల వలన భయము, ఆలోచన హీనత, అంటే చక్కగా ఆలోచించేటువంటి వారే మీరు ఆలోచన నమ్మగించేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరి 11వ స్థానంలో చూపుని కనుక వ్యాపార వృద్ధి, శుభ సంతోషాలు, శుభకార్య నిర్వహణ, స్థిరాస్తులలో లాభాలు, ధనాదాయం కూడా గోచరిస్తుంది మకర రాశి వారికి. పర్వాలేదు 2వ స్థాన దృష్టి చేత. మరి ఈ యొక్క కుంభరాశికి 4వ స్థానం దృష్టి అంటే కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. 10వ స్థానంలో కార్యసిద్ధి, కుటుంబంలో శుభము, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం మీద కుంభరాశి వారు ఈ యొక్క సూర్యుడు మార్పు, గురువు సూర్యుడు కలయిక కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీనరాశి వారిని చూసుకున్నట్టయితే మనం మీకు 3వ స్థానము మానసికోల్లాసం కావచ్చు, శారీరక సుఖం కావచ్చు, ఇష్టసిద్ధి, సంతృప్తికరదాయకము, అదేవిధంగా ఆరోగ్యము చక్కగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇంకా అకారణ వైరము, ధననాశనము, మనోవ్యాకులత, అనుకున్న పనులకు ఆటంకాలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం మీద యొక్క 12 రాశుల వారికి యొక్క సూర్య భగవానుడు ఒక వృషభంలోకి ఎంటర్ కావడం చేత ఈ యొక్క 40-45 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోండి. ఉదయం ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. కుదిరితే గోధుమలు దానంగా ఇవ్వండి 12 రాశుల వారు. ఇంకా ఈ యొక్క సూర్య భగవానుడికి సంబంధించినటువంటి చక్కని రెమెడీ మరొక వీడియోలో చూద్దాము. మహాదేవ శ్రీమాత్మ.